లయన్స్ క్లబ్ కాకినాడ లైట్ ప్రజాహిత కార్యక్రమాలు అభినందనీయమని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక వివేకానంద పార్క్లో లయన్స్ ఎలైట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మించిన రక్షిత నీటి ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించడంలో లయన్స్ క్లబ్ ఎప్పుడూ ముందు ఉంటుందని కొనియాడారు. ముఖ్యంగా లయన్స్ ఎలైట్ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడలు, విద్య, వైద్య కార్యక్రమానికి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ప్రతిరోజు వందలాది మంది సంచరించే ఈ ప్రాంతంలో రక్షిత మంచినీటి ప్రాజెక్టు ఏర్పాటు చేయాలన్న ఆలోచన సత్యనారాయణకు రావడం గొప్ప విషయమని, దీని ద్వారా అందరికీ ఆరోగ్యకరమైన నీటిని అందించడానికి ఎంతో వీలు ఉంటుందని అన్నారు. రక్షిత మంచినీటి ప్రాజెక్టు ఏర్పాటు వల్ల ప్రజలకు ఎంతో మేలు చేసిన వారయ్యారని పేర్కొన్నారు. లయన్స్ జోన్ చైర్పర్సన్, క్లబ్ పూర్వాధ్యక్షులు మైలవరపు సత్యనారాయణ, లయన్స్ ఎస్టేట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావులు మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రాంతాలందు ఈ తరహా వాటర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు ఆరోగ్యకర పరిస్థితులను కల్పించిన వారమవుతామని అన్నారు. పూర్తిస్థాయి ఆటోమేటిక్ వాటర్ ప్రాజెక్టును దేవుశేషమాంబ స్పాన్సర్ చేశారని వివరిస్తూ ఆమెను కలెక్టర్ చేతుల మీదుగా సత్కరించి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ఎలైట్ క్లబ్ అధ్యక్షులు కందాలం రవీంద్రనాథ్, క్లబ్ వ్యవస్థాపకులు పాస్ డిస్టిక్ట్ గవర్నర్ ముంజులూరి విశ్వేశ్వరరావు, పీడీజీ బాదం బాలకృష్ణ, లింగమల్ల కృష్ణమూర్తి, లయన్స్ డిస్టిక్ట్ ప్రథమ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్ చిట్నిటి శ్రీనివాస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ, కార్యదర్శి వడ్డాది ఆదిత్య, కోశాధికారి నేదునూరి రామలింగేశ్వర శర్మ, ఉపాధ్యక్షులు రాఘవరావు, రామసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఎలైట్ క్లబ్ 5 వాటర్ ప్లాంట్ పెట్టి ఈ సంవత్సరం ఇంకో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. మరి ఇలాంటి సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్న ఎలైట్ క్లబ్ ని అభినందిస్తూ ముందు ఇంకా కార్యక్రమాలు చేయాలని, శేషమాంబ గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇంకా ఈ వాటర్ ప్లాంట్లు పెట్టడానికి దోహదపడతారని, ఈ కార్యక్రమాలు సపోర్ట్ చేస్తూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి సపోర్ట్ చేస్తూ మా ఎలైట్ క్లబ్ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని దీనిలో ఎంఎస్ఆర్వి సత్యనారాయణ గారు మా జోన్ చైర్పర్సన్ ఈ రోజున ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఎంతో కృషితోటి కలెక్టర్ గారిని తీసుకురావడం జరిగింది. వారితో పాటు ఆర్డీఓ గారిని ఇంకా మంచి మంచి మన కమిషనర్ గారిని అందరం తీసుకొచ్చి ఈ ప్రాంగణంలో మరి ఈ ప్లాంట్ పెట్టడానికి ఎన్నో కష్టాలని ఎదుర్కొని చేసిన సర్వీస్ సత్యనారాయణ గారిని మా జోన్ చైర్పర్సన్ నేను అభినందిస్తూ ఇంకా ముందు కార్యక్రమాలు ఇంకా చేయాలని వీరిని ప్రత్యేకంగా అభినందిస్తూ మా డొనేషన్ కి దోహదపడిన శేషమామ గారిని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి అందరికీ ఈ అవకాశం ఇచ్చిన వివేకానంద పార్క్ అంటేనే ఒక విలేజ్ ఉన్న పార్కు. ఈ వివేకానంద పార్క్ లో నా తల్లి సమానమైన దేవి శేషమాంబ గారి ఆర్థిక సాయంతో ఈరోజు వేల మందికి ఉపయోగపడే మంచి ప్రాజెక్ట్ నేను ఇవ్వగలిగాము. ఈ ప్రాజెక్టు నా మిత్రుడు సోదర సమానమైన సురేష్ గారు చాలా సపోర్ట్ చేశారు. ఇలాంటి ప్రాజెక్టులు ఫ్యూచర్లో కూడా మరిన్ని చేస్తామని చెప్తూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన దేవి శేషమాంబ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మాకు తోడ్పడిన ప్రతి లైలైట్ మెంబర్ కి, అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేది ప్రతి ఒక్కరి తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ నా కలెక్టర్ చేత ఓపెన్ చేయించాలని ఒక తప్పన ఉండేది. ఈ రోజు నాకు నెరవేరింది. కొంచెం లేట్ అయినా ఆయన చేసేందుకు ఆయనకు కూడా ఈ పత్రికా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.